హాయ్ అండి. అందరికీ నమస్తే. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండీ! సంక్రాంతి అంటేనే ఆడవారికంతా కూడా గుర్తొచ్చేది ముందుగా అయితే షాపింగ్ కదండీ! హ్యాపీగా కూడా అందరూ షాపింగ్ అయితే చేసేసుంటారు ఈ పాటికి కదా! షాపింగ్ అయిపోగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు. ఇంటి ముందు ఏం ముగ్గులు వేయాలి? భోగి ముగ్గు ఎలా వేయాలి? అలాగే సంక్రాంతి ముగ్గు ఎలా వేయాలి? కనుమ ముగ్గు ఎలా వేయాలి? వాటికి కావాల్సిన రంగులు ఏమేమి కలర్స్ తెచ్చుకోవాలి అనేసి థింకింగ్ కదండీ! చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా! ఏ కలర్స్ వేయాలి? ఏ ముగ్గు వేస్తే అందులోకి కలర్స్ ఏది ఏస్తే బావుంటుంది ఇంటి ముందర అని చెప్పి ఆలోచిస్తూ అలా ఉంటాము. ఇంకా ఇంట్లో కూడా అన్ని వస్తువులు క్లీన్ చేసి నీట్‌గా అయితే సర్దుకుంటాం కదండీ! ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఇల్లు మాదిరిగా చేసుకుంటాం సంక్రాంతి పండుగ అంటే. 4 రోజుల పండగ కదండీ! సంవత్సరంలో మనకి లైన్‌గా వచ్చేది ఈ సంక్రాంతికే అనమాట. 4 రోజులు పండగ వస్తుంది. మొదటి రోజు వేసుకొని భోగి పండుగ చేసుకుంటాము. రెండవ రోజు పెద్దలకు పెట్టుకుంటాం కదండీ! పెద్దలకి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా చేసుకొని పెద్దలకైతే పూజ చేసుకుంటూ ఉంటాము. అలాగే మూడవ రోజు కనుమ పండుగ చేస్తాము. విలేజెస్‌లో అయితే చాలా బాగా చేస్తారనమాట. మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తారు అమ్మ వాళ్ళ ఊర్లో అయితే. ఇంకా నాలుగవ రోజు పశువుల పండుగ. పశువులకైతే చాలా బాగా అలంకరించి వాటిని పందాల కోసం కూడా వదులుతారనమాట. మా చిత్తూరు జిల్లాలో అయితే రంగంపేట దగ్గర ఇంకా చాలా బాగా జరుగుతుందండి. పశువులకంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టమైన అభిమానులకి ఫొటోస్ అవి పెట్టి వాటిని ఒక్కసారిగా పందాల కోసం వదులుతారనమాట. చాలా సందడిగా ఉంటుంది. ఒక్కొక్కసారి జనాలను కూడా తొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి కొంచెం విషాదమైనవి కూడా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా పశువుల దగ్గర వదిలినప్పుడు. నేనైతే మా ఇంట్లో అయితే భోగి వేసుకున్నప్పుడు ఆ భోగిలోనే ఒక పెద్ద పాత్ర నిండా కూడా ఒక అండాయి అంటాం కదండీ! అలాంటి అండాయిలతో నీళ్లు పెట్టి మంట మధ్యలో పెడతామన్నమాట. అంటే భోగంతా అయిపోయాక నిప్పులుంటాయి కదండీ! అగ్గి నిప్పులు. తర్వాత ఆ భోగి మంటల్లోని ఆ నీళ్లు కూడా బాగా కాగుతాయన్నమాట. కాగాక వాటిని తలస్నానంగా వాడుతాము. అందరం కూడా కొద్ది కొద్దిగా అయినా కూడా అలా వాడితే కానీ ఒంటి నొప్పులన్నీ కూడా పోయి ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. పెద్దలు చెప్తూ ఉంటారు కదండీ! అంతకన్నా ముందుగా ఇంట్లో అందరూ కూడా నువ్వుల నూనె తీసుకొచ్చుకొని ఒళ్ళంతా పట్టించేసుకొని తలంటుకుంటారనమాట. తర్వాత భోగిలో వేడి నీళ్ళని తీసుకొచ్చి తలస్నానం అనేది ఆచరిస్తారు. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చి తర్వాత టిఫిన్లు అవి చేస్తారనమాట. ఇలా అయితే మేము చేసుకుంటూ ఉంటాము. అలాంటి భోగి పండుగ రోజున ఈ సంవత్సరం అయితే పౌర్ణమి కూడా కలిసొచ్చిందనమాట. అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మనం పౌర్ణమి గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ నెల 13వ తేదీన అరుదైన పౌర్ణమి ఏర్పడుతుంది. దీనిని పుష్య పౌర్ణమి అని అంటారండి. పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకమైన పౌర్ణమి అన్నమాట. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున అరుదైన యాదృచ్ఛికమైనది జరగబోతుందని పెద్దలు చెప్తున్నారు. జనవరి 13న వచ్చే పుష్య పౌర్ణమి ఈ సంవత్సరం అయితే వచ్చేదాన్ని 144 ఏళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు అయితే జరుగుతాయని పెద్దలు చెబుతున్నారండి వేద పండితులు. ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది కదా! అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియలైతే ఏర్పడుతున్నాయట. ఈ రోజున ఏర్పడే అమృత గడియల్లో సుమారు 144 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని, ఇంతటి అమృత గడియలు ఏర్పడటం చాలా అదృష్టమని వేద పండితులైతే చెబుతున్నారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది అంటే మనం ఎంతో జాగ్రత్తగా కూడా ఉండాలి. అలాగే అంత నిష్టగా కూడా పూజ అయితే చేసుకోవాలి కదండి. ఈ రోజున పూజలు చేసుకున్నామంటే కానీ కొన్ని పనుల ద్వారా అయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అంతా కూడా పాజిటివ్గా మారుతుందని చెప్పి పండితులు అయితే చెప్తున్నారండి. ఎలా అంటే మనం ఊహించలేనంత ఐశ్వర్యం లక్ష్మీదేవి ఇంట్లోకి పెడుతుందని చెబుతున్నారనమాట. ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో అసలు ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలో తెలుసుకుందామా? ఈ రోజున రావి ఆకుల్లో విష్ణుదేవుడు కొలువై ఉంటాడట. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో కూడా పెట్టుకొని పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న
ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట. పసుపు శుభానికి చిహ్నంగా ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఆర్థిక ఇబ్బందులు అంతా కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని దగ్గర 5 గులాబీ పూలనైతే సమర్పించుకోవాలంట అమ్మవారికి. అలాగే పువ్వులను 5 పువ్వులు తీసుకొని అలంకరించిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తీసుకొని వచ్చారంటే అంతా శుభం జరుగుతుందని చెబుతున్నారు. ఇంకా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని ఇంటికి గుమ్మం ముందు వేలాడదీసి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుందని చెబుతున్నారు పెద్దలు. అలాగే ఇంట్లో ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయట. పుష్య పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది కాబట్టి ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతియేన నమః, ఓం గం గణపతియేన నమః, ఓం గం గణపతియేన నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట. సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట ఇలా చేయడం వల్ల. అలాగే మనం భోగి వేసేటప్పుడు ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ ముందే తీసి భద్రపరుచుకొని ఆ భోగి మంటల్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయట. ఇక ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం 6 గంటల సమయంలోనూ చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకందరికీ కూడా భోగి పండ్లను పోస్తారు. పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. రేగి పండ్లని భోగి పండ్లని కూడా అంటారు కదండి. పిల్లలకు ఇలా భోగి పండ్లు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని, నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పండ్లను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి, అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తిక్ గుర్తును గీసుకోవాలి. అలా గీయడం వల్ల ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయని అర్థమట. పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసుకోవాలి. అలా చేయడం వల్ల జాతక దోషాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయట. మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుందట. మీ ఇంట్లో ఎటువంటి గొడవలు ఇబ్బందులు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారట. ఇంకా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందంట ఇంటికి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. పౌర్ణమి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుందట. ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందట. ఈ పుష్యమి పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసొస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం వెంటబడుతుంది. అలాగే నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా రాత్రి సమయంలో
చంద్రుడిని చూడండి. అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఇది గడపను లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ రోజున చద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలు, మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకుండా ఉండాలట. ఇంకా ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే చాలా మంచి జరుగుతుందంట. ఈ రోజున చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుందట. ఇప్పుడైతే మనం వీడియో గురించి తెలుసుకున్నాం కదండి. ఏం తెలుసుకున్నాం? భోగి పండుగ రోజునే పౌర్ణమి వచ్చింది. అది కూడా ఈ పౌర్ణమి భోగి రోజున 144 సంవత్సరాల తర్వాత అయితే వచ్చిందటండి. అందుకే ఇన్ని పరిహారాలు చేసుకోమని చెబుతున్నారు పెద్దవాళ్ళు, పండితులు. ఆచరిస్తే తప్పులేదు కదండి. అంతా మన కోసమే కదా చెబుతూ ఉంటారు. చేసుకుందాము. ఇష్టమున్న వాళ్ళు చేసుకోండి, అలవాటు ఉన్న వాళ్ళు బలవంతం లేదు. నేనైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి ఇలా రంగురాళ్ళన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ ఏంటి, ఆడవాళ్ళకంటే ముగ్గుల గురించే కదండి. ఈ ముగ్గులకి కావలసిన ఈ రంగురాళ్ళన్నీ కూడా తీసుకొచ్చేసాను. కలర్స్ అన్నీ కూడా చూడండి, అన్నీ బాగున్నాయా అండి కలర్స్. చాలా మంచిగా అయితే అన్నీ తెచ్చేసుకున్నాను. ఇదిగో చూడండి, చాలా కలర్స్ అయితే తెచ్చుకున్నాను. ఒక్క కలర్ అయితే మర్చిపోయానండి, అది కూడా తెప్పించేసుకుంటాను. గ్రీన్ కలర్ లేదు ఇందులో, మీరు గమనించినట్లయితే గ్రీన్ కలర్ కూడా ఈరోజు వెళ్ళి తెప్పించేసుకుంటానమాట. ఇంకా నేను ముగ్గు పిండి కూడా తీసుకున్నానండి. కలర్స్ కూడా ఈ మధ్య అయితే వీడియోస్లో అన్నిటిలో కూడా బియ్యము రవ్వతో అయితే కలర్స్ వేసి, ఫుడ్ కలర్స్ వేసి చూపెడుతున్నారు. కానీ అవైనా మనం తినడానికి యూజ్ చేస్తాం కదండి, ఎందుకు వేస్ట్ చేయాలి? రవ్వ ఉంటే మనం ఉప్మాకి వాడుకుంటాము, బియ్యం ఉంటే రైస్కి వాడుకుంటాము, పొంగల్కి వాటికి. ఇంకా ఎంత స్టోర్ బియ్యం అయినా కూడా అవైనా డబ్బులు పెట్టే కదండి కొంటాము. ముగ్గుపిండితోనే ఇంకా ఇసుకతో చేసుకున్నా కూడా మంచిది కదండి, కలర్స్ చాలా బాగా వస్తాయి. అదే ఫుడ్ కలరు ఇసుక వేసి చేసుకున్నా కూడా కలర్స్ బాగానే వస్తాయండి. నేనైతే కొనుక్కొని వచ్చుకున్నాను అనమాట. ఇదైతే ఇంటి ముందర ముగ్గండి. ఎలా ఉంది వీడియో? కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. గోవింద 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 గోవింద.